ఇక విజయ్ జననాయకుడు సినిమా విడుదలపై ఉత్కంఠ వీడడం లేదు. మూవీ టీం ఇంకా కోర్టు చుట్టూనే తిరుగుతోంది. లేటెస్ట్ గా మద్రాస్ హైకోర్టులోనూ చిత్ర బృందానికి షాక్ తగిలింది. దళపతి విజయ్ చివరి చిత్రం జననాయకన్ కు ఇంకా కష్టాలు వెంటాడుతున్నాయి. మద్రాస్ హైకోర్టులోనూ జననాయకన్ కు ఊరట దక్కలేదు. సినిమా సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఉద్దేశపూర్వకంగానే సినిమాను అడ్డుకుంటున్నారని జననాయకన్ తరపు లాయర్లు కోర్టులో వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. ముందు షెడ్యూల్ ప్రకారం జననాయకన్ సినిమా జనవరి 9వ తేదీన సినిమా థియేటర్లకు రావాల్సి ఉంది. సెన్సార్ సర్టిఫికెట్ నిలిపివేయడంతో సినిమా విడుదల వాయిదా పడింది. జననాయకన్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ నిర్మాతల ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిర్వహించిన సింగిల్ జడ్జ్ బెంచ్ సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని బోర్డును ఆదేశించింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఛాలెంజ్ చేసింది. దీంతో జననాయకన్ మూవీ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ జననాయకన్ మూవీ నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వివాదంపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ లోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు విచారించిన మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో సినిమా విడుదలపై మళ్లీ ఉత్కంఠ కొనసాగుతోంది.